నమస్కారం స్నేహితులారా. ఓం నమ శివాయ. మనము ఈరోజు భారతదేశంలోని ఒక పురాతన శైవ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇది త్రిపుర రాష్ట్రం రాజధాని అయిన అగర్తల నుండి 178 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకీ ఆ క్షేత్రం పేరేమిటి? ఆ క్షేత్రం పేరే ఉనకోటి. ఉనకోటి అనేది ఒక శిల్ప చిహ్నం మరియు పురాతన శైవ ప్రదేశం. ఇది దేవతలు మరియు దేవతల రాతి శిల్పాలు, బొమ్మలు మరియు చిత్రాలను కలిగి ఉంది. ఉనకోటిలోని శిల్పాలు 7 నుండి 9వ శతాబ్దం నాటివి, మాణిక్య పాలనకు ముందు కాలం నాటివని చెప్పబడుతున్నాయి. ఉనకోటి అంటే హిందీ మరియు బెంగాలీ భాషలలో కోటి కంటే తక్కువ అని అర్థం. స్థానిక కోక్ బోలోక్ భాషలో దీనిని సుబ్రాయి కుంగ్ అని పిలుస్తారు. ఉనకోట్లో లభించే చిత్రాలు 2 రకాలు. అవి రాతిలో చెక్కబడిన బొమ్మలు మరియు రాతి చిత్రాలు. రాతిలో చెక్కబడిన శిల్పాలలో మధ్య శివుని తల మరియు భారీ గణేష్ విగ్రహాలు ప్రత్యేకంగా ప్రస్తావించదగినవి. ఉనకోటీశ్వర కాలభైరవ అని పిలువబడే మధ్య శివుని తల దాదాపు 30 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇందులో ఎంబ్రాయిడరీ చేసిన తలపాక కూడా ఉంటుంది. ఇది 10 అడుగులు ఎత్తు ఉంటుంది. మధ్య శివుని తలపాక యొక్క 2 వైపులా 2 పూర్తి పరిమాణ స్త్రీ బొమ్మలు ఉన్నాయి. ఒకటి సింహంపై నిలబడి ఉన్న దుర్గా మరియు మరొక వైపు మరొక స్త్రీ బొమ్మ. అదనంగా నంది, ఎద్దు యొక్క 3 అపారమైన శిల్పాలు భూమిలో సగం పాతిపెట్టబడి కనిపిస్తాయి. హిందూ గ్రంథాల ప్రకారం శివుడు కాశీకి వెళ్లే మార్గంలో ఒకప్పుడు ఇక్కడ ఒక రాత్రి గడిపాడు. 99,99,999 మంది దేవుళ్ళు మరియు దేవతలు ఆయనను అనుసరించారు. ఆయన తన అనుచరులకు సూర్యోదయానికి ముందే మేల్కొని కాశీ వైపు వెళ్దామని కోరాడు. దురదృష్టవశాత్తు శివుడు తప్ప ఎవరూ మేల్కొనలేదు. ఆయన ఒంటరిగా కాశీకి బయలుదేరే ముందు ఇతరులను శపించి వారిని శిలగా మార్చాడు. అందుకని ఈ ప్రదేశానికి ఉనకోటి అని పేరు వచ్చింది. స్థానిక గిరిజనులు ఈ విగ్రహాలను తయారు చేసిన వ్యక్తి కల్లు గుర్జార్ అని నమ్ముతారు. అతను పార్వతీదేవి యొక్క భక్తుడు. అతను శివుడు, పార్వతితో కలిసి కైలాస పర్వతంపై ఉన్న వారి నివాసానికి వెళ్ళాలి అనుకున్నాడు. పార్వతి పట్టుబడ్డంతో శివుడు అయిష్టంగానే కల్లును కైలాసానికి తీసుకెళ్ళడానికి అంగీకరించాడు. ఒక రాత్రిలో కోటి శివ విగ్రహాలను తయారు చేయాలని షరతుతో శివుడు అంగీకరించాడు. కల్లు రాత్రంతా మేలుకొని విగ్రహాలను తయారు చేశాడు. కానీ తెల్లవారుజామున విగ్రహాలు 1 కోటి కంటే తక్కువ అని తేలింది. కల్లును వదిలించుకోవడానికి మొండిగా ఉన్న శివుడు దీన్ని సాగుగా చూపిస్తూ అతనిని తన విగ్రహాలతో ఉనకోట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఏప్రిల్ నెలలో అశోకాష్టమి మేళ అనే పిలువబడే ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి వేలాది మంది యాత్రికులు సందర్శిస్తారు. ఉనకోటి అగర్తల నుండి 178 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగర్తల విమానాశ్రయాన్ని కలిగి ఉంది. ధర్మనగరం రైల్వే స్టేషన్ నుండి ఉనకోటి 20 కిలోమీటర్ల దూరం ఉంది. మీరు ఆటోలు, క్యాబుల్లో కూడా వెళ్ళొచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.